శ్రీమాత్రే నమః. అందరికీ నమస్తే అండి. ఇది షిరిడీలో డే 4 అండి మాది. డే 4లో లోకల్లో షిరిడీ అంతా చూసామన్నమాట. ఇది షిరిడీ నుంచి 3 కిలోమీటర్స్ దూరంలో పంచముఖ గణపతి ఆలయం అండి. చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా వెళ్ళండి మీరందరూ కూడా. 3 కిలోమీటర్స్ అని మాకు చెప్పారు. అది కరెక్ట్ లొకేషన్ అయితే నాకు కూడా తెలియదండి, కానీ ఆ వాతావరణం అది చాలా బాగుంది. ఒక పల్లెటూరులో ఉన్నట్టున్నది. షిరిడీ నుంచి ఎగ్జాక్ట్గా 3 కిలోమీటర్స్ అండి. ఇక్కడ మనం మూషికం చెవిలో అని ఆడవాళ్ళైతే కుడివైపు చెప్పాలి, మగవాళ్ళైతే ఎడమవైపు చెప్పాలండి. ఆ మూషికం చెవిలో మనకి ఏ కోరిక ఉందో ఆ కోరిక చెప్పుకుంటే అది తప్పకుండా నెరవేరుతుందటండి. పంచముఖ గణపతి, ఇది 5 ముఖాలతో ఉంటాడు గణపతి. ఇక్కడ చాలా బాగుందండి. మేము కూడా పూజ అది చేయించుకున్నాం. అదిగోండి గణపతి సిద్ధి బుద్ధి సమేతంగా ఉంటాడు. పంచముఖ గణపతి అనమాట. చాలా చాలా బాగుంది ఆలయం అదిని. ఇదంతా ఆలయ ప్రాంగణం అండి. మేము అక్కడ ఒక చిన్న విగ్రహం అయితే తీసుకున్నానండి నేను. పంచముఖ గణపతిది నాకు 50 రూపీస్ పడ్డది. అది చాలా బాగుంది. అక్కడ నుంచి మేము ఒక శివాలయానికి వెళ్ళామన్నమాట. ఇది శివాజీ మహారాజ్ విగ్రహం అనమాట. ఇది ఒక శివాలయం అండి. ఈ శివాలయం లోపలికి చాలా బాగుంది. ఆ రోజు ఏవో ఉత్సవాలు ఏవో అవుతున్నాయి, చాలామంది ఉన్నారు. ఇది వీరభద్రుడి కోవిల అండి. వీరభద్రుడి కోవిల పక్కనే శివాలయం కూడా ఉంటుంది. చాలా బాగుంటుంది ఇది కూడాను. ఒకసారి విజిట్ చేయాల్సిందే ఇది కూడాను. పంచముఖ గణపతి ఆలయం నుంచి ఇది 1.5 కిలోమీటర్ ఎంత వచ్చింది. ఇది శివాలయం అనమాట. శివాలయం లోపలికి వెళ్ళి మనమే నేరుగా శివుడికి అభిషేకం చేసుకోవచ్చు. అక్కడ బిందెతో వాటర్ అనేది పెడతారు, మనం తీసి శివలింగం మీద పోసి అభిషేకం చేసుకోవచ్చు అనమాట. ఇది ఈ ఆలయం కూడా చాలా చాలా బాగున్నదండి. మేము ఇది విజిట్ చేసాము, చాలా బాగుంది. పక్కనే వీరభద్రుడి గుడి కూడా ఉంటుందన్నమాట. వీరభద్రుడి ఆలయానికి కూడా వెళ్ళాం. ఈ వీరభద్రుడి ఆలయానికి ప్రతిరోజు షిరిడి సాయిబాబా అనేది నడిచి వచ్చి ఆలయానికి వచ్చి అక్కడ కూర్చొని ఒక గంట సేపు, ఒక అరగంట సేపు కూర్చొని మళ్ళీ తిరిగి వెళ్ళేవారటండి. మాకు అక్కడ చెప్పారు కోవిల్లోని. మేము అడిగితేను ఇది వీరభద్రుడి ఆలయం, సాయిబాబా ప్రతిరోజు ఇక్కడికి వచ్చేవారు, వచ్చి ఇక్కడ కూర్చొని వెళ్ళేవారని చెప్పేవారండి. ఆ ప్లేస్ అది కూడా నేను వీడియో తీశాను. ఇగోండి శివాలయం ఇలా ఉంటుంది. లోపల మనమే నేరుగా శివునికి అభిషేకం చేసుకోవచ్చు నీళ్లతోనే. చాలా బాగుందండి శివాలయం అదిని. ఇది నంది అండి, ఎదురుగా ఉంటుంది. చాలా బాగుంది. ఇది కూడా ఒక శివలింగం అనమాట. ఇదేనండి వీరభద్రుడి ఆలయం. ఆలయం చూడండి ఎంత బాగున్నదో. ఆర్కిటెక్చర్ ఏంటి టెంపుల్ అయితే చాలా చాలా బాగుందండి. ఈ వుడ్ వర్క్ అదంతా చాలా బాగా చేశారు. చాలా బాగుంది. లోపల వీరభద్రుడి విగ్రహం అండి అది. వీరభద్రుడి విగ్రహం. ఇక్కడ పూజలు అవి కూడా ఏం ఉండవండి, మనం ఏం పట్టుకెళ్ళక్కర్లేదు. అక్కడ ఉండి ఉన్నది. ఆ ఉండిలో మీరు వేయాలనుకుంటే దక్షిణ వేయడమేను. పూజలు అభిషేకాలు అవి ఏమి ఉండవండి ఇక్కడ. మేమైతే ఏమీ తీసుకెళ్ళలేదు, మేము డబ్బులే వేసాము ఉండిలోని. ఇది వీరభద్రుడి ఆలయం అని చెప్పారు మాకు. ఈ ఆలయంలోనే ఆ పూజారి గారిని అడిగితే సాయిబాబా గారు ఇక్కడికి వచ్చేవారు, ఇక్కడే కూర్చునేవారు అని. ఆ కూర్చునే ఇగోండి సాయిబాబా గారు వీరభద్ర ఆలయానికి వచ్చి కూర్చునే ప్లేస్ ఇదేనండి. అందుకే ఆయన ఫోటో కూడా ఇక్కడ పెట్టారు. అదే ప్లేస్లో ఆయన కూర్చునేవారటండి. ఈ స్థలంలోనే కూర్చునేవారని రాసింది కదండి. ఆ స్థలంలోనే సాయిబాబా గారు వచ్చినప్పుడు కూర్చునేవారట. అగోండి అక్కడ మండపంలాగా ఉంది కదా, అదేనమాట. అక్కడ కూర్చునేవారట. అందుకే అక్కడ బాబాగారు ఫోటో ఒకటి పెట్టి ఉంచారండి, భక్తులు దర్శనం చేసుకునే విధంగా. ఈ మీదకి వెళ్తే గణపతి ఆలయం అది ఉన్నదండి. మీదన మెట్లు స్టెప్స్ ఉన్నాయి. స్టెప్స్ ఎక్కి మీదకి వెళ్తే గణపతి ఆలయం అది ఉన్నదండి. మేమైతే మరి మా మీదకి వెళ్ళాము, కాకపోతే అక్కడ ఉన్న వాళ్ళు వీడియో అస్సలు తీయనివ్వడం లేదండి. ఇది ఓల్డ్ షిరిడీకి వచ్చాము. ఓల్డ్ షిరిడీ ఎంట్రన్స్ టికెట్ 150 రూపాయలు తీసుకున్నారు మనిషికి. ఇదంతా ఓల్డ్ షిరిడీ. ఒకప్పుడు బాబాగారు ఉండేది ఇదేనమాట. ఇక్కడ ఆయన వాడినటువంటి వస్తువులు, ఆయన ఏ మనుషులతో ఉండేవారో, ఆ మనుషులు ఎన్ని వృత్తులు వాళ్ళు ఉండేవారో అప్పుడు బాబాగారు ఉన్నప్పుడు, ఆ వృత్తులు అన్నీ కూడా అదే ఏంటి వృత్తులు అంటే ప్రొఫెషన్స్ అంటారు కదా, ఎవరెవరు ఏ పనులు చేసేవారో ఆ పనులకి తగ్గట్టుగా ఆ బొమ్మలను అనేవి ఇక్కడ అమర్చారండి. చాలా బాగుంది ఓల్డ్ షిరిడీ. పిల్లల్ని మాత్రం కంపల్సరీగా తీసుకొని వెళ్ళండి, వాళ్ళకి కూడా నాలెడ్జ్ పెరుగుతుంది అండ్ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు కూడా బాగాను. లోపలంతా మాకు తిరిగి చూడడానికి దగ్గర 2 అవర్స్ పట్టిందనమాట. చాలా స్పేషియస్గా ఉంది, చాలా బాగుంది. చూసారు కదండి అప్పుడు ఉండే ఆటవిక పద్ధతులు,
అండ్ బాబాగారు అక్కడ ఏ ఏ వస్తువులు ఉపయోగించారు, ఎవరెవరితో మాట్లాడేవారు, అప్పటి కోవిళ్ళు మండపాలు అవి ఎలా ఉండేవి, ఇల్లు ఎలా ఉండేవి, అన్నీ ప్రతీదీ కూడా చాలా రియలిటిక్గా కనిపించాయండి మాకు. నిజంగా మేము బొమ్మలు చూస్తున్నట్టయితే మాకు అనిపించలేదు, మాతో పాటు వాళ్ళందరూ కూడా ఉన్నారేమో అనిపించింది. అంత రియలిటిక్గా ఇక్కడ కనిపించే మాకు ప్రతీదీని. చాలా చాలా బాగుందండి. ఎవరైనా సరే ఒకసారి వెళ్తే మాత్రం ఈ ఓల్డ్ షిరిడి మాత్రం మిస్ అవ్వద్దని నేను చెప్తాను. అంత బాగుంది, చాలా బాగుందండి. పిల్లల్ని కూడా ఖచ్చితంగా తీసుకెళ్ళండి, వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చిన్న చిన్న పిల్లల బొమ్మలు అన్నీ కూడా చాలా బాగా పెట్టారండి. ఇక్కడ చూసారు కదా, ఇల్లు ఎవరో ఒక ఆవిడ చెరుగుతున్నట్టు అవి పెట్టారండి. చాలా బాగుంది. ఇది బాబాగారు లాగా ఎవరో ఒక దాసు అనమాట, అలాగా రామకీర్తనలు పాడుకొని వెళ్తున్నట్టు అన్నీ చాలా బాగున్నాయండి. చాలా రియలిస్టిక్గా పెట్టారు, చాలా చాలా బాగున్నాయి. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. చూసారు కదా, ఇక్కడ ఇవి గోడకి పిడకలు కొట్టినట్టు ఈ మేకలు, కుక్కలు ఇవన్నీ కూడా చాలా రియలిటిక్గా ఉన్నాయండి. అసలు నమ్మలేదు మేమైతే బొమ్మలు అంటేను, అంత బాగున్నాయి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు కూడా. ఇలాంటి ప్లేసెస్ అస్సలు మిస్ అవ్వకండి. మాకు ఇది షిరిడి నుంచి ఓల్డ్ షిరిడి 4.5 కిలోమీటర్స్ అని అన్నారండి. చూసారు కదా, బాబాగారు ఇక్కడ కూర్చున్నట్టు. బాబాగారిది సాయి ఇదేదో హెల్ప్ థీమ్ ఏదో అనండి. నాకు అంటే తీసాను వీడియో, బట్ అంత గుర్తులేదు. 1 మంత్ పైన అయిపోయింది కదా మేము వెళ్ళి. ఆ నేమ్స్ అవన్నీ నేను మర్చిపోయానండి. ఇలా ఇక్కడ బాబాగారు కూర్చున్నట్టు ఆవిడ రొట్టెలు కూర అవి తీసుకొచ్చి పెడుతున్నట్టు ఇలా చూపించారండి. చాలా బాగుంది. ఇలా ప్రతిదీ కూడా బాబాగారు ఏం చేశారు, చాలామందికి ఆయన చేతితో ఆయనే వండి వడ్డించేవారటండి. అవి కూడా ఉన్నాయి. బాబాగారు వాడిన గుండిగలు అంటే పెద్ద పెద్ద బిందెల్లా ఉంటాయి కదా, అన్నం వండేవారు పెద్ద గిన్నెలు. ఆ గిన్నెలు అన్నీ కూడా ఇప్పుడు అక్కడ ఉన్నాయండి. మేమైతే చూసాం అవన్నీ, చాలా చాలా బాగున్నాయి. ఇది కూడా చాలా బాగుందండి. ఈ మనుషులు ఇలాగా విసురుతున్నట్టు, ఉతుకుతున్నట్టు, తర్వాత ఏంటంటే ధాన్యం ఏరుతున్నట్టు ప్రతిదీ కూడా చాలా రియలిటిక్గా చాలా బాగా ఉంచారు అక్కడ బొమ్మలు. చాలా బాగున్నదండి. ఇన్నాళ్ళు ఇలా మెయింటైన్ చేస్తున్నందుకు కూడా చాలా మెచ్చుకోవాలి. చాలా నీట్ అండ్ క్లీన్గా కూడా ఉంచారు, చాలా బాగుంది. ఇక్కడ చూడండి, వీళ్ళు కుమ్మరి వాళ్ళు ఇలా బొమ్మలు కుండలు అవి తయారు చేసుకునే వాళ్ళు. ఆ పిల్లడు చూడండి ఎంత రియలిస్టిక్గా, చిన్న పిల్లడేనేమో అలా పాక్కుంటూ వెళ్ళిపోతున్నాడేమో అనిపిస్తుంది. అంత బాగున్నదన్నమాట. వీళ్ళు కుమ్మరి వాళ్ళండి. ఇలా ప్రతి వృత్తికి సంబంధించి ఒక్కొక్క ఇల్లులాగా చేసి ఆ ఇంట్లో ఆ వృత్తికి సంబంధించిన మనుషులు ఉన్నట్టు వాళ్ళ పనులు చేస్తున్నట్టు పెట్టారండి. ఇక్కడ చూసారు కదా, ఈవిడేమో కుండలు తయారు చేస్తున్నట్టు, ఈయనేమో మట్టి తొక్కుతున్నట్టు చాలా బాగా పెట్టారండి. చాలా 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 బాగుంది. మేమైతే చాలాసేపు టైం స్పెండ్ చేసి వీడియోలు, ఫొటోస్ అన్నీ తీసుకున్నాము. మీరందరూ కూడా డెఫినెట్గా వెళ్ళండి, ఓల్డ్ షిరిడి మిస్ అవ్వకండి. టికెట్ ఛార్జ్ అయితే 150 రూపీస్ ఉంది, ఎంట్రన్స్ టికెట్టు. మనం ఎంతసేపు అయినా ఉండి చూసుకోవచ్చు, ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకోవచ్చు. 150 రూపీస్. ఇక్కడ ఈయన వేరుశనక్కాయలు వేరుశనక్కాయలు అమ్ముకున్నట్టు బాగా పెట్టారు, చాలా బాగుంది. ఇది కూడా చాలా బాగున్నాయండి అన్నీని. నాకు తెలిసి ఆల్మోస్ట్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి షిరిడీలోనే మనం చూడవలసిన ప్లేసెసే. ఇక్కడ బాబాగారు తిరగలు విసురుతున్నట్టు పిండి చేస్తారు కదా, తిరగలు విసిరి అది ఆ ఫోటో ఇలా అదే ఆ థీమ్ అనేది ఇక్కడ పెట్టారనమాట. చాలా బాగున్నాయండి ఇవన్నీ కూడాను. బాబాగారు విసురుతున్నట్టు, అక్కడ ఉన్నవాళ్ళు చెరిగినట్టు, ఆడవాళ్ళు చాలా బాగా పెట్టారండి, చాలా బాగున్నది. ఇలాంటివి మనం బాగా ఎంజాయ్ చేస్తాము. పిల్లలు మనకన్నా ఎక్కువగా బాగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకి కూడా ఒక మంచి ప్లేసెస్ చూపించామన్న సాటిస్ఫాక్షన్ మనకు కూడా ఉంటుంది కదండి. సమ్మర్ వెకేషన్స్లో మనం ఇలాంటివి ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. మేము కూడా వెళ్ళింది సమ్మరే. పెద్ద అంటే ఎండలు అంటే అంతగా మాకేమీ అనిపించలేదు. మేము వెళ్ళేసరికి పర్వాలేదు, ఓకే, వెళ్ళగలం తిరగగలం అన్నట్టే ఉండేది. కానీ మరీ ఎక్కువ ఎండల్లో కాకుండా చూసుకొని ముందుగానే ప్లాన్ చేసుకోండి. హాలిడేస్ ఇవ్వగానే చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఇక్కడ ఈ కుక్క చూడండి ఎలా ఉన్నదో, చాలా రియల్గా ఉన్నది కదా. ఇలా చాలా రియలిస్టిక్గానే అనిపించాయండి మాకు ఇక్కడ ప్రతిదీని. చాలా చాలా బాగుంది. ఈ ఓల్డ్ షిరిడి మొత్తం కంప్లీట్గా తిరిగి చూడడానికి 2 to 2.5 hours ఈజీగా పట్టేస్తుందండి మనకి. అంత స్పేషియస్గా అంత పెద్దది ఉన్నదనమాట. నేను చాలా వరకు వీడియో
కొన్ని కట్ చేశాను కానీ ఆల్మోస్ట్ అంతా తీశాను. బట్ అంత వీడియో మీకు పెడితే లెంతీ అయిపోతుందని కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ మాత్రమే మీకు ఇలాగా వీడియో రూపంలో పెడుతున్నాను అనమాట. చాలా పెద్ద వీడియో వచ్చేస్తుంది కదా, అందుకని కొన్ని కొన్ని ఇంపార్టెంట్ మాత్రమే మీకు ఇలా పెట్టి నేను చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ చూసారు కదా, ఇది పెళ్ళండి, మరాఠీ వాళ్ళు పెళ్ళి అనమాట. వాళ్ళ వివాహ సాంప్రదాయం ఎలా ఉంటుందన్నది ఇలా బొమ్మల రూపంలో మనకి చూపించారు. ఇది కూడా చాలా బాగుందండి. ఇలాగే ప్రతిదీ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క థీమ్ లాగా అనమాట చూపించారు. చాలా బాగుందండి. ఇది బాబాగారు నడిచి వస్తున్నట్టు ఆయన సేవకులందరూ ఆయన పక్కన ఇలా నిలబడినట్టు ఇది పెట్టారండి థీమ్ అనేది. ఇది కూడా చాలా బాగుంది. ఇలా ప్రతిదీ ఏది చూసినా ఇది బాగుంది ఇది బాగోలేదని చెప్పలేనండి. ఓల్డ్ షిరిడీలో ప్రతి థీమ్ కూడా చాలా బాగుంది, చాలా నచ్చింది మాకైతేను. బాగా ఎంజాయ్ చేసాం మేము, మా పిల్లలు కూడాను. ఒక మంచి ప్లేస్కి వెళ్ళామన్న సాటిస్ఫాక్షన్ మాకైతే వచ్చిందండి. ఎవ్వరూ కూడా ఈ ప్లేస్ని అయితే అస్సలు మిస్ అవ్వద్దు. మరీ చెప్తున్నాను, ఖచ్చితంగా షిరిడీ వెళ్తే మాత్రం ఓల్డ్ షిరిడీ మాత్రం ఒక్కసారైనా విజిట్ చెయ్యండి. మీకే తెలుస్తుంది వెళ్ళిన తర్వాత. వెళ్ళకపోతేనే అయ్యో ఇంత మంచి ప్లేస్ మిస్ అయ్యామేమో అని అనిపిస్తుంది. అంత బాగున్నాయండి ఇక్కడ అన్నీ కూడా చూడడానికి. చాలా ప్లెజెంట్ వాతావరణం, చుట్టూ మొక్కలు చెట్లు అన్నీని చాలా హాయిగా ప్రశాంతంగా అనిపించింది. ఒక 2 అవర్స్ పాటు మన ప్రపంచాన్ని మనం మర్చిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ ఈ బొమ్మల్ని చూస్తూను. మనం కూడా పిల్లలతో పాటు చిన్నపిల్లలు అయిపోతాము, అంత బాగుంటాయండి ఇక్కడ ప్రతిదీ చూడడానికి. ఇగోండి బాబాగారు ఇలా వంట చేసి అందరికీ పెట్టేవారట. ఇలా వడ్డిస్తున్నారు కదా ఆయనే స్వయంగా వడ్డించేవారట. అప్పుడు వచ్చిన భక్తులకి ఇలా వండినట్టు వడ్డించిన ఆయన వడ్డం చేస్తున్నట్టు ఇలా బొమ్మలు అవి పెట్టారు. చాలా బాగుందండి. మా పిల్లలు కూడా మంచి మంచి ఫొటోస్ అవి తీసుకున్నారు. ఇక్కడ పిల్లలకైతే బాగా నచ్చుతుంది నాకు తెలిసి. ఒకసారి మీరందరూ కూడా వెళ్ళండి తప్పకుండాను. ఇది అప్పట్లో దుకాణం అండి, ఇలాగా త్రాసు అవి ఉన్నాయి కదా అదనమాట. ఇది బాబాగారు ఇక్కడ వడ్డిస్తున్నారనమాట. అలా చాలా బాగా పెట్టారు. రియల్గానే అనిపించింది మాకు ప్రతిదీని. తర్వాత ఒక వైద్యం చేసే ఆయన, అలాగే పంచాయతీ, ఇలా ప్రతిదీనండి. అప్పట్లో పంచాయతీలు ఎలా ఉండేవి, వైద్యం చేసేవాళ్ళు ఎలా ఉండేవారు అనే ప్రతిదీ కూడా బొమ్మల రూపంలో మనకు చెప్పారనమాట. చాలా బాగుందండి. బాగా ఎంజాయ్ చేస్తారు వెళ్తే మాత్రం తప్పకుండాను. ఇలాంటి ప్లేస్ అయితే అస్సలు మిస్ అవ్వకండి. ఈయన గుమస్తా అనమాట, లెక్కలు పద్దులు అవి రాస్తారు కదా, అలాంటి గుమస్తాలు అనమాట. ఇలా ప్రతిదీ ఒకటి బాగుంది ఒకటి బాగోలేదని నేనైతే చెప్పలేను. ఈయన చెప్పులు కుట్టేవాడు అనమాట. చూసారు కదా ఎంత రియల్గా ఉన్నదో, నిజంగా కూర్చొని చెప్పులు కుడుతున్నాడేమో అనిపించింది, అంత రియల్గా ఉన్నదనమాట. ఇలా చెప్పులు కుట్టే ఆయన అనమాట అప్పట్లోని. తర్వాత చాలా ఉన్నాయండి థీమ్స్ ఇక్కడ. ఇది ఏంటంటారు, బాబాగారు వైద్యం చేస్తున్నారండి. ఆయన దగ్గరికి వచ్చిన భక్తులకి ఆయన వైద్యం చేసేవారు కదా, అలాగే ఆయన వైద్యం చేస్తున్నట్టు కూడా ఈ బొమ్మలు అవి పెట్టారండి. చాలా బాగుంది. ఈ తర్వాత వీళ్ళు బంగారపు పని చేసేవాళ్ళు అండి. బంగారపు పని లేకపోతే అదేంటి ఇనుప వస్తువులు తయారు చేసేవాళ్ళు. మొత్తానికి ఈ బొమ్మలు కూడా ఇలా పెట్టారు. చిన్న చిన్న పిల్లలు చూడండి ఎంత రియల్గా ఉన్నారని. నిజంగా చిన్నపిల్లలేమో అనిపిస్తుంది మనకు కూడాను, అంత రియలిస్టిక్గా ఉంది. ఇక్కడ ఇలా బెంచెస్ కూడా ఉన్నాయండి, మనం కూర్చొని కాసేపు టైం అనేది మనం స్పెండ్ చేయొచ్చు అనమాట. మనం ఓన్ వెహికల్స్లో వస్తేనే మంచిదండి, లోకల్లో ఉన్న చూడడానికి కూడాను. ఇన్ కేస్ మీరు ట్రావెల్స్ మాట్లాడుకోవాలనుకుంటే ఈ లోకల్ ట్రిప్తో కలిపి మాట్లాడుకోండి. ఎందుకంటే లోకల్ ట్రిప్ మనం ప్రత్యేకించి వేరే వెహికల్ తీసుకొని వెళ్తే మనకి ఎక్కువ అడుగుతారు మళ్ళీని. కాబట్టి మీరు ట్రావెల్స్ మాట్లాడుకున్నప్పుడే ఈ 3 జ్యోతిర్లింగాలకి లోకల్ ట్రిప్కి కలిపి మాట్లాడుకోండి. అలాగైతేనే మీకు ఈజీగా అవుతుంది. 4 రోజులు మనకు ఒకటే వెహికల్ వస్తుంది, మనం వెహికల్ మారక్కర్లేదు. అప్పట్లో స్కూల్ అండి ఇది, స్కూల్ ఇలా ఉండేదన్నమాట. అప్పట్లో స్కూల్ ఆ పిల్లలు చదువుకోవడానికి వచ్చి ఎలా కూర్చున్నట్టు అవన్నీ చాలా బాగా చూపించారండి, చాలా బాగున్నది. తర్వాత ఇక్కడ కూడానండి బాబాగారు కూర్చొని ఇది కచేరీ వింటున్నారో మరి ఏదో కచేరీ అనే అనుకుంటాను, ఏదో కచేరీ వింటున్నట్టు ఇక్కడ పెట్టారండి బొమ్మలు అవిని. చాలా బాగుంది ఇది కూడాను. చూసారు కదా ఈ బొమ్మలు అవి ఎలా ఉన్నాయో అని,
చాలా రియల్గా అనిపిస్తాయి మనకి చూసినప్పుడు. చాలా బాగుంటుందండి. మీరు కూడా మిస్ అవ్వకుండా ఖచ్చితంగా వెళ్ళండి, చూడండి ఇలాంటి ప్లేసెస్. ఇది కూడా బాబాగారు ఇది ఏంటి ఆయన లాస్ట్లో చూసారా, ఇంకా ప్రాణం విడిచే సమయానికి అలా పడుకున్నట్టు అలా పెట్టారనమాట. ఇవన్నీ కూడా చాలా రియల్గా ఉన్నాయి, చాలా బాగున్నాయండి. తప్పకుండా చూడవలసిన ప్లేసెస్, చూడాలి కూడాను మనం. కాబట్టి మీరు ట్రావెల్ మాట్లాడుకుంటే ఖచ్చితంగా లోకల్ ట్రిప్తో కలిపి మీరు మాట్లాడుకోండి. పంచముఖ గణపతి, శివాలయము అండ్ ఇది ఓల్డ్ షిరిడి మొత్తం అన్నీ చూపించినట్టు ఒక 4-5 ప్లేసెస్ ఉన్నాయండి లోకల్లోని. ఈ 4-5 ప్లేసెస్కి కూడా మనం ట్రావెల్ మాట్లాడుకుంటే మంచిదండి. మేమైతే అలాగే మాట్లాడుకున్నాము, మాకు అలాగే ఈజీ అనిపించింది. ఆ 4 డేస్కి కలిపి మేము 16,000 ఇచ్చాము. రేట్ కూడా రీజనబుల్గానే అనిపించింది మాకు. ట్రావెల్ కూడా మంచి ట్రావెల్ అండి. తప్పకుండా మీరు ఎవరైనా వెళ్ళినా కూడా ఇలాగే మాట్లాడుకోండి. మీకు టూరిస్ట్ బస్సులు ఉంటాయి, టూరిస్ట్ బస్సులు ఉన్నా కూడా ఇబ్బంది అవుతుందండి. ఎందుకంటే మనం ఎంతసేపు చూస్తామంటే అంతసేపు వాళ్ళు ఆపరు కదా. ఖచ్చితంగా ఒక 10 నిమిషాలు 5 నిమిషాల్లోనే చూసి వచ్చేయాలని టైం పెడతారు వాళ్ళు. ఎందుకంటే 1 డేలో వాళ్ళు చాలా వరకు కవర్ చేసేయాలని. మనం అలా పిల్లలతోనే వెళ్ళాలంటే మనకి గాబరా అయిపోతుంది, హడావిడి అయిపోతుంది. మనం అలా వెళ్ళలేము. కాబట్టి మనం సొంతంగా ట్రావెల్ మాట్లాడుకోవడమే మంచిది. ఇది అప్పట్లో సంత అండి. కూరగాయలు అవి అన్నీ ఇలా అమ్మేవారు అనమాట. ధాన్యాలు, కూరగాయలు అవి కూడా ఇలా అమ్మేవారు. ఇది కూడా చాలా బాగున్నాయి ఈ బొమ్మలన్నీ కూడాను. అందుకు 4 డేస్కి వెహికల్ మాట్లాడుకొని మీరు వెళ్ళి ప్రతిదీ బాగా చూసి టైం తీసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ట్రిప్ అంతాను హడావిడి లేకుండా జాగ్రత్తగా వెళ్ళి రావచ్చు అనమాట. మనం ఇలా వెహికల్స్ మాట్లాడుకుంటే చాలా బాగుంటుంది. ఇది గాజులు వేసేవాళ్ళండి. అప్పట్లో గాజులు వేయించుకోవడానికి ఇంటికి వచ్చేవారు కదండి గాజులు వేసేవాళ్ళు. అలా ఇక్కడ ఒక ఆవిడేమో మరొక ఆవిడకి గాజులు వేస్తున్నారు. ఇవి కూడా చాలా బాగున్నాయండి. ఇవన్నీ కూడాను బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు ఇలాంటి ప్లేసెస్కి తీసుకెళ్ళినప్పుడు. ఇవి ఆభరణాలు, బంగారు ఆభరణాలు తయారు చేసే ఆయనండి. ఈయన షరాబు బంగారు ఆభరణాలు అవి తయారు చేస్తున్నాడు. ఇక్కడేవో కొన్ని జంతువుల బొమ్మలు అవి పెట్టారండి. అదే బగీచా అంటారు కదా, అంటే గుర్రబండి అనమాట. అలాగా ఆ బొమ్మ పెట్టారనమాట. ఇక్కడ గుర్రబండి ఉన్నట్టు చాలా బాగున్నాయండి అన్నీ కూడాను. చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఒక మంచి మంచి చెట్లు అవి ఉన్నాయి. వాతావరణం కూడా చాలా బాగుందండి. మేము ఒక పావుగంట సేపు అలా కూర్చున్నాము అక్కడ నేచర్ని ఎంజాయ్ చేస్తూను. చాలా బాగా నచ్చిందండి మాకు కూడా ఈ ప్లేస్ అయితేను. మీరందరూ కూడా తప్పకుండా విజిట్ చేయండి. ఇది ట్రైన్ అండి. దీని కాస్ట్ అయితే నాకు ఐడియా లేదు. 100 రూపీస్ ఎంతో అనుకుంటాను. అలా ఒక 3-4 ట్రిప్స్ అయితే తిరుగుతుందన్నమాట. అంటే మొత్తం ఓల్డ్ షిరిడి అంతా మనకు కనిపిస్తుంది ఆ ట్రైన్లో వెళ్తే. వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళండి. మేమైతే అది ప్రిఫర్ చేయలేదు. మేము జస్ట్ ఇలా నడుస్తూనే మొత్తం అంతా చూడాలని అనుకున్నాం అనమాట. అందుకే మొత్తం అంతా ఇలాగే చూసాము. ఇది రచ్చబండ అండి. పూర్వం రోజుల్లో రచ్చబండలు ఉండేవి కదా. ఇది పంచాయతీ తీర్పులు అవి ఇచ్చేవారు రచ్చబండ. అలాంటిదన్నమాట. ఒక రచ్చబండలాగా పెట్టి అక్కడ ఒక 3-4 బొమ్మలు అయితే పెట్టారు. ఇలా చాలా బాగున్నాయండి ప్రతిదీని. ఇది దూది ఏకేవాళ్ళు అనమాట. వీళ్ళు పరుపులు, దిండులు అవి తయారు చేస్తారు కదా వాళ్ళనమాట. ఇలా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క థీమ్ బాగా పెట్టారండి. చాలా బాగా సెట్ చేశారు. చాలా చాలా బాగున్నది. లోపల మీకు మ్యాజిక్ షో కూడా జరుగుతుంది. మ్యాజిక్ షో అండ్ తోలుబొమ్మలాట కూడా ఉంటుందన్నమాట. ఈ తోలుబొమ్మలాటకి, మ్యాజిక్ షోకి మనం ఏం రూపాయి కూడా ఇవ్వక్కర్లేదు. ఆల్రెడీ మనం 150 రూపాయలు టికెట్ తీసుకుంటాం కాబట్టి మనం ఫ్రీగానే వెళ్ళి చూడొచ్చు. ఆ మ్యాజిక్ షోను, తోలుబొమ్మలాటకి మనం వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమైనా మనకి ఇమ్మని అడుగుతారు. వాళ్ళ టాలెంట్కి తగ్గట్టుగా మనం ఏమైనా ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చండి. మేమైతే మ్యాజిక్ షో అంతగా చూడలేదు, మాకు టైం లేదని. అప్పటికే చాలా లేట్ అయిపోయింది మాకు. ఈవినింగ్ మళ్ళీ ట్రైన్ కూడా కదా, లేట్ అయిపోతుందని మేము వెళ్ళిపోయాము. తోలుబొమ్మలాట అయితే చూసామండి, మా పిల్లలకు కూడా చూపించాము. మేము చూసే కొన్ని సంవత్సరాలు అయిపోయింది. ఇంకా మా పిల్లలకైతే అస్సలు తెలియదు. అందుకనే ఒక పావుగంట సేపు అక్కడే టైం స్పెండ్ చేసాము తోలుబొమ్మలాట దగ్గర. చాలా బాగుందండి. బాగా ఆడించారు బొమ్మలను అయితేను. చాలా బాగుంది. అవి పాటకి తగ్గట్టుగా బాగా అతను క్రియేట్ చేసి ఆడించాడనమాట. చాలా బాగుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇదేనండి తోలుబొమ్మలాట. ఈ వీడియో మీకు నచ్చుతుందనే నేను అనుకుంటున్నాను. నాకు తెలిసినంత వరకు ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను వీడియోస్లోని.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది వాళ్ళకు కూడా కదా. కామెంట్ చేయండి ఎలా ఉన్నదన్నది. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఉంచుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో వెంటనే మీకు వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి.